ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన కృప మీ అందరికీ తోడై ఉంటుంది గాక. ఈరోజు దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? తండ్రి దగ్గర నేను ఎలా అయితే ఉన్నానో ఆయన సింహాసనం దగ్గర మీరు నా బిడ్డలై నా దగ్గరికి వచ్చినప్పుడు నా సింహాసనం దగ్గర మీరు కూర్చుంటారని చెప్తున్నాడు దేవుడు. దేవునికి ఉన్న అపారమైన ప్రేమను బట్టి ఆ మాట చెప్తున్నాడు అనమాట. ఆయనకి ఇష్టంగా జీవించాలని, ఆయన నిత్యరాజ్యంలోకి రావాలని ఆయన ఆశిస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఈ జీవిత ప్రయాణంలో మనుషులు ఏం చేస్తారంటే ఈ లోకంలో వచ్చే సమస్యల గురించి అటే చూస్తారు, కానీ దేవుని వైపు చూడకుండా ఈ లోకంలోనే కష్టాలు నష్టాలు అటువైపే చూసుకుంటుంటారు. కానీ దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఇవన్నీ కూడా తీసివేసి ఆయన నిత్యరాజ్యంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టంగా జీవించాలి, ఆయనకి విధేయత కలిగి జీవించాలి. పరలోక రాజ్య దర్శన భాగ్యం మహాత్యాన్ని అవన్నీ కూడా తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టంగా జీవించాలి. ప్రతిదినము బైబిల్ చదువుకోవటం, ధ్యానించటం ఇవన్నీ కూడా చేస్తుండాలి. ఆ గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కష్టాల వైపు చూడకుండా దేవుని వైపే చూడాలి. అప్పుడు విజయం పొందుకుంటాం. ఎల్లప్పుడూ కూడా ఆయన వైపే చూడాలి. మనం సమస్యల వైపు చూడకూడదు. దేవుడు ఎప్పుడు అన్ని విషయాల్లో కూడా జయమిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.